ఈరోజు విద్యార్థినిలు తెలంగాణ బాలోత్సవం నిర్వహించిన హీరోల అభినందన సభలో పిల్లలంతా హీరోలు మాత్రమే కాదు, మేమంతా హీరోలం అని నినదించి నిలబడ్డ ఆ స్ఫూర్తివంతమైన కార్యక్రమంగా పిల్లలందరూ ఈరోజు భావించడం జరిగింది. అంతేకాదు పురుషులతో పాటు స్త్రీలు సమానమేనని చాటి చెప్పిన కార్యక్రమంగా ఉంది. దీన్ని ప్రభుత్వాలు కూడా అన్ని జిల్లాల్లో ఆడపిల్లల్ని ప్రోత్సహించేందుకు ఇలాంటి ధీరోదాత్తుల స్ఫూర్తి కాంతలకు సంబంధించిన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహించాలనేది ఈ సందర్భంగా డిమాండ్ చేయడం అనేది జరిగింది. అంతేకాదు ఈరోజు ఆడపిల్లలు అంటే ఒక అనుకుగా, ఆడపిల్లలంటే ఏదో వంటింటికి పరిమితమైన పద్ధతుల్లో ఈరోజు ఆడపిల్లలు లేరు. అన్ని రంగాల్లో ఆడపిల్లలు రాణిస్తున్నారని ఈ హీరోస్ బుక్ ద్వారా పిల్లలకు అవగతమైంది. పిల్లలు ఒక స్ఫూర్తివంతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయారు. అంతేకాదు మార్పు, పిల్లలు విద్యార్థినులు ఆ క్యారెక్టర్ వేసిన తర్వాత వాళ్ళలో ఒక మార్పు వచ్చింది. ఆ మార్పు ఇవాళ ఒక వీర వనితలు కావటానికి, అంతేకాదు ఒక పొలిటికల్ లీడర్లు కావటానికి, ఆటల్లో పాటల్లో ఆరితేరిన విద్యార్థులుగా తమ కళల్ని ఇలా సాకారం చేసుకోవడం కోసం కూడా ఈ హీరోస్ పుస్తకం బాగా ఉపయోగపడ్డదనేది పిల్లలు అభిప్రాయపడ్డారు. చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో స్ఫూర్తివంతంగా విద్యార్థులలో ఒక ఉత్తేజాన్ని నింపేందుకోసం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని, ఈ కార్యక్రమానికి ఒక మంచి చక్కటి పుస్తకాన్ని తీసుకొచ్చి ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేసిన శివశాస్త్రి టీంకు ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు. పాల్గొన్న పిల్లలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.